రక్షించెను భూతకాలం, పాస్ట్ టెన్స్. పొందినటువంటి రక్షణను కొనసాగించుకొనుము, ప్రెజెంట్ టెన్స్. రక్షించును భవిష్యత్ కాలం. ఎప్పుడది? నువ్వు పరలోకంలో అడుగు పెట్టినప్పుడు నిజముగా రక్షింపబడినట్లు లెక్క. ఈలోపుగా కొనసాగించడంలో కనుక విఫలమయ్యామనుకోండి, పొందినటువంటి రక్షణను కొనసాగించట్లో ఫెయిల్ అయ్యామనుకోండి, ఇక అంతే సంగతులు. అండి. మరణ పర్యంతము నమ్మకంగా ఉండటానికి సాధన చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఏంటండి? we must be faithful and trustful until our death. మన మరణం వరకు మనం నమ్మకస్తులమై ఉండాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ మధ్యలో ఎక్కడ తొట్టుపడినా నువ్వు పొందినటువంటి రక్షణ అక్కడ ఆగిపోద్దండి. ఇంకా నువ్వు కొనసాగించడానికి అవకాశం ఉండదు. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం. గత పాఠం అదే, పోయిన వారం. ఒకసారి చదివేసి ముందుకు వెళ్ళిపోదాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్నటువంటి ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన దయ, ఆయన ప్రేమ ఎక్కడ ప్రత్యక్షమైంది? కల్వరి శిలువలో, రక్తసిక్తమైనటువంటి దేహంలో, రక్తపు ముద్దగా, మాంసపు ముద్దగా శిలువలో వేలాడుతున్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క దేహంలో. నీకు అది కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. మనము దేవుని కొరకు బ్రతకాలి అని అంటే, క్రీస్తు ప్రభు కొరకు బ్రతకాలి అని అంటే, నిరంతరము మనకు సమయం దొరికిన కొలది క్రీస్తు ప్రభు యొక్క శిలువ మన కళ్ళ ముందు కదలాడుతూ ఉండాలండి. అప్పుడే మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. దేవుని కొరకు బ్రతుకుట ఎట్లో తెలుసుకోగలుగుతాం. ఏం చేద్దానంటే, మన ఆత్మ రక్షణ కొరకు దేవుడు ఏం చేశాడు క్రీస్తు ప్రభు నందు అనేటటువంటిది మనం జ్ఞాపకానికి తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థమవుతుందా అండి? సమయము దొరికిన కొలది ఆ శిలువ ధ్యానము అనేటటువంటిది మనలో లేనప్పుడు, మన కొరకు తండ్రి అయినటువంటి దేవుడు మనలను ప్రేమించి మన ఎడల దయను చూపించి క్రీస్తు ప్రభు యొక్క శిలువ బలిలో ఏం చేశాడో మనకు జ్ఞాపకానికి రానప్పుడు మనము కృతజ్ఞులమై ఉండేటటువంటి అవకాశం లేదండి. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటానికి అవకాశాలు ఉండవు. మధ్యరాత్రిలో మెలకు వచ్చిన నీవు నేను చేయాల్సినటువంటి పని అదే, శిలువ ధ్యానం. మెలకు వచ్చి నిద్ర పట్టట్లేదు, వెంటనే శిలువ దగ్గరికి వెళ్ళిపోవటమే. మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ, స్థిరపరుచుకుంటూ, వృద్ధిపరుచుకుంటూ ముందుకు వెళ్ళటమే. నిద్ర పట్టట్లేదని చెప్పి సెల్ ఫోన్ ఆన్ చేసేసి ఏవేవో పట్టుకుని ఎలాగో కాలక్షేపం చేసేస్తున్నారు అనేకులు. క్రైస్తవులకు అది తగినటువంటిది కాదు. అది రైట్. శిలువలో కనిపించినటువంటి దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ, మనము నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలంగా కాక, క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము బాప్తిస్మ సమయంలో మన పాపాలను కడిగివేసే సమయానికి మన దగ్గర నీతి అనేటటువంటిది ఏమీ లేదు. బాప్తిస్మము తర్వాత నీతి క్రియలను జరిగించలేకపోతే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి భయంకరమైనటువంటి బ్రతుకు మరొకటి ఉండదు. ఏం చేతనంటే,
దేవుడు ఉచితంగానే మనల్ని నీతిమంతులుగా తీర్చేశాడు. నీతి లేనటువంటి వారిని తన ఉచితమైన కృపచేత నీతిమంతులు అనేశాడు. పరిశుద్ధత లేని వారిని తన ఉచితమైన కృపచేత పరిశుద్ధులు అనేశాడు. అన్నందుకైనా ఏం చేయాలి? మనం దేవుని యొక్క నీతిని అనుసరించి బ్రతకాలి. దేవుని యొక్క పరిశుద్ధతలో పాలి భాగస్థులం అవ్వాలి. మీకు పదే పదే చెప్తున్నా, దొంగలకు తారపు చెవులు ఇచ్చాడు. నేను ఇంకా దొంగగానే బ్రతుకుతానంటే మన కర్మ. దేవుడిచ్చినటువంటి నీతిని పరిశుద్ధతను కొనసాగించుట్లో నేను ఇంకా దొంగ బ్రతుకుతానని ఏ సహోదరైనా నిర్ణయించుకొని అదే బ్రతుకు కొనసాగిస్తున్నారు అనుకోండి, నిష్కృతి లేదు. ఆ జీవితానికి నిష్కృతి ఉండదండి. అనుభవించాల్సిందేనండి. మీకు అర్థమవుతుందా అండి? అంచేత మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా, ఏ స్నానం అండి అదే? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం. ఆ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము పొందినప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో పునఃస్థితి స్థాపన జరగాల్సినటువంటి అవసరం ఉంది. మునిగేసి వచ్చేయటం కాదు. శిరస్సు నుంచి పాదాల దాకా వేసుకున్న వస్త్రాలతో సహా శరీరాన్ని తడుపుకుని వచ్చేయటం కాదు. అది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం అవ్వటానికి అవకాశం లేదు. ఏదైనా తోటలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి తినకూడనటువంటి పండును తినేంత వరకు ఏదైనా తోటలో దైవ మానవ సహవాసం కొనసాగింది. ఆ తర్వాత దైవ మానవ సహవాసం తెగిపోయింది. దైవ సహవాసం నుంచి ఆది దంపతులను సహవాస నిరాకరణ చేసి ఏదైనా తోటలోంచి బయటకు నెట్టివేయటం జరిగింది. మరలా తిరిగి క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో పాపము చేయకముందు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకముందు దైవ మానవ సహవాసం ఏదైనా తోటలో ఎలా కొనసాగిందో అదే దైవ మానవ సహవాసం క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు మనం కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్టి స్థితి లేకుండా ఏదో వచ్చి కూర్చుండి వెళ్ళిపోయే వాళ్ళు మనం ఉన్నాం అనుకోండి, సుఖం లేదండి. నువ్వు రావటం వల్ల ప్రయోజనం లేదు. సంఘముగా ఎక్కడ కూడుకున్నా నువ్వు దైవ సహవాసానికి, దైవత్వం యొక్క సహవాసానికి, తండ్రి అయినటువంటి దేవుని యొక్క సహవాసానికి, ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సహవాసానికి నువ్వు వస్తున్నావు, నేను వస్తున్నాను అనేటటువంటి సంగతి మనం గుర్తించకుండా ఏదో వచ్చి కూర్చుండి ఆమె అనుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో, సంఘముగా కూడుకునే విధానాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితుల్లో మనం పరలోక రాజ్యాన్ని పొందలేము. ఆ శాశ్వత దైవ సహవాసాన్ని, ఆ సంతోషాన్ని మనం అనుభవించలేం భవిష్యత్తులో. అంటే పరలోకంలో అడుగు పెట్టలేం. ఈ భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మనం దేవుని సన్నిధానానికి రావట్లేదు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మాత్రమే మనం దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందా అండి? ఏం చేతనంటే మనకు తెలుసు, ఎఫెసీ పత్రిక 1:3 సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినటువంటి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించిన. క్రీస్తునందు అంటే క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు. నువ్వు దేని కొరకు వస్తున్నావు? ఆత్మ సంబంధమైనటువంటి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందగోరితే మన భౌతిక అవసరతలన్నీ ఆయనే తీర్చేస్తాడు. కానీ భౌతిక ఆశీర్వాదాల కొరకే నువ్వు వస్తే ఏం పొందలేకపోవచ్చు. నీకు అర్థమవుతుందా? వచ్చాడు, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను, నేను వెంబడించేస్తా అన్నాడు. వాడు ఏం ఆశించి వచ్చాడో ప్రభువుకు తెలుసు. వాడు ఏం ఆశించి వచ్చాడో ప్రభువుకు తెలుసు కనుక చెప్పేస్తున్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడైనటువంటి నాకు తలవాల్చుకోవటానికి కూడా చోటు లేదంటే నువ్వు ఆశించి వచ్చింది నా దగ్గర లేదు, నువ్వు వెళ్ళొచ్చు. అది క్రీస్తు ప్రభు చెప్పింది.
ప్రభు, నేను కూడా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాను, నిన్ను వెంబడించేస్తాను, కానీ నా తండ్రి శవం వాకిట్లో ఉంది, నేను వెళ్ళి ఆ శవాన్ని పాతి పెట్టేసి వస్తాను అని అంటే ప్రభు చెప్పింది, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వచ్చి నన్ను, నువ్వు జీవాన్ని ప్రేమిస్తే వచ్చి నన్ను వెంబడించు. నీ తండ్రి శవాన్ని పాతి పెట్టే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళు పాతి పెట్టుకుంటారు. నువ్వు నిజంగా ప్రేమిస్తే, జీవాన్ని ప్రేమిస్తే వచ్చి నన్ను వెంబడించు. మీకు అర్థమైంది ఎలాంటి బ్రతుకు బ్రతకాలో దేవుని కొరకు. భౌతికమైనటువంటి ఇదేది కూడా మన ఆత్మ రక్షణకు అడ్డుగా రావటానికి మనం అవకాశాన్ని ఇవ్వకూడదు. మన ఆత్మ రక్షణకు, ఆత్మ సంబంధంగా దేవుని కొరకు బ్రతకటానికి భౌతిక జీవనంలో ఉన్నటువంటిది ఏది కూడా మనకు అడ్డుగా రావటానికి మనం అవకాశాన్ని ఇవ్వకూడదు. ఇచ్చావా, మన రక్షణ కొనసాగటానికి అవకాశం లేదు. కనుక ఏమంటాడు, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను, ఆ తర్వాత వరముగా దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయటం ద్వారాను మనల్ని రక్షించాను. ఇట్స్ ఎనఫ్, రక్షించేశాడు. పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానాన్ని మనం పొందితే, ఆ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానంలో క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం మన ప్రతి పాపాన్ని కడిగివేస్తే, మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మలచటంలో పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తే మనం ఏమయ్యాం, రక్షింపబడ్డాం. రక్షించబడినటువంటి మనము రక్షణ కొనసాగిస్తున్నామా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. మనం పొందినటువంటి రక్షణ కొనసాగుతుందా అండి? 12వ వచనం, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనడి. ఏ రక్షణ అయితే మనం పొందామో, ఏ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని కలిగించడం ద్వారా మనం రక్షించబడ్డామో, ఆ రక్షణ ఎవరిది? నేను పొందిన రక్షణ నాది, నా సొంత రక్షణ, నా సొంత రక్షణ. సొంత రక్షణను ఏం చేయమంటున్నాడు? భయముతోనూ వణకుతోనూ దాన్ని కొనసాగించుకొనడి. మనలో ప్రతి ఒక్కరికి ఎవరైనా దయదలిచి మనిషికి 1 కేజీ బంగారం ఇచ్చారనుకోండి, హౌ షుడ్ యూ కీప్ దట్ గోల్డ్? ఎలా కాపాడుకుంటావు దాన్ని? ఏంటండి, ఎలా కాపాడుకుంటావు? నువ్వెన్ని కేజీలు బంగారాన్ని పోసినా నీ ఆత్మ రక్షణ నువ్వు సంపాదించుకోలేవు, నువ్వు కాపాడుకోలేవు. నీకున్నటువంటి ఆ కేజీ బంగారపు ముద్దను కాపాడుకోవటానికి ఎంత కష్టపడతావో, ఎంత జాగ్రత్త వహిస్తావో, దానికి ఎన్ని వేల లక్షల కోట్ల ఎత్తులు. జాగ్రత్త వహించినా కానీ నీ రక్షణను నువ్వు కాపాడుకోవటానికి తగు జాగ్రత్త వహించకపోతే నీ రక్షణ నీ దగ్గర నిలవబట్టడానికి అవకాశాలు ఉండవు. ఎంత జాగ్రత్త వహిస్తావు ఆ కేజీ బంగారం కొరకు? దానికి 1000 రెట్లు, 1,00,000 రెట్లు, 1,00,000 రెట్లు జాగ్రత్త వహిస్తేనే కానీ నీ రక్షణ నువ్వు కాపాడుకోవటం కష్టం. అంచేతను ఏమంటాడు? నీ సొంత రక్షణ ఆ బంగారం ముద్ద కంటే విలువైంది. నీ సొంత రక్షణ ఏమలాగంటాడు? భయముతోనూ వణుకుతోనూ. పోగొట్టేసుకుంటానేమో, నా రక్షణ నా చేతిలో నుంచి జారిపోతుందేమో, భయము వణుకు. కనుక ఆలోచన చేయండి. నీ సొంత రక్షణను కొనసాగించుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. యాక్సిడెంట్ అయిపోయి నడి రోడ్డు మీద పడి
ఒక్క గుక్కడు నీళ్లు పట్టుకొచ్చి గొంతులో పోసే దిక్కు లేదు. పెద్ద మినిస్టర్ గుక్కడి నీళ్లు గొంతులో పోసే దిక్కు లేదండి. ఊపిరి అందట్లేదు జరిగిన యాక్సిడెంట్కి. ఆక్సిజన్ ఆక్సిజన్ ఆక్సిజన్. ఎవడూ తీసుకెళ్ళి కాస్త ఆక్సిజన్ పెట్టడానికి పరిస్థితులు లేవు. చివరకు నడి రోడ్డు మీద పోయింది మినిస్టర్ గారి ప్రాణం. ఏంటంటారు? ఇక ఆత్మీయ రక్షణ యొక్క విలువ ఎంతో అని మీకు అర్థమై ఉంటుంది అని నేను భావిస్తున్నా. భౌతిక జీవితాన్నే రక్షించడానికి ఆ ధనము కానీ అధ్యయనము కానీ ఉపయోగపడనటువంటి దుస్థితిలో నీ ఆత్మరక్షణకు నువ్వు సంపాదించుకున్న డబ్బు ఎంతవరకు ఉపయోగపడుతుంది? నువ్వు సంపాదించుకున్న వెండి బంగారాలు ఎంతవరకు ఉపయోగపడతాయి? నువ్వు కట్టుకున్నటువంటి గృహాలు ఎంతవరకు ఉపయోగపడతాయి? నువ్వు సంపాదించుకున్నటువంటి భూములు ఎంతవరకు ఉపయోగపడతాయి? ఎంతవరకు? ఆలోచిస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నా. కాబట్టి మీ సొంత రక్షణను మీరు భయముతోనూ వణకుతోనూ కొనసాగించుకోవాలి అని అంటే ఏం కావాలంటాడు? ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. ఇది దేవునికి కావాల్సింది. దేవుని కార్యక్రమం జరుగుతూ ఉంటే నువ్వు ఎక్కడెక్కడో ఉన్నావు అని అంటే నీ విధేయత ఏంటో రుజువైపోతుంది, తేలిపోతుందండి. ఏదో విధంగా నేను వెళ్ళాలి కాదు, ఆ దేవుని పని కంటే నా ఈ పని ముఖ్యం. ఆ దేవుని పని కంటే ఇప్పుడు నేను జరిగిస్తున్నటువంటి ఈ పని ముఖ్యం నాకు. ఎంత దౌర్భాగ్య స్థితితో చూడండి. ఏంటండి? ఎప్పుడట? నువ్వు బాప్తిసం పొందిన క్షణం నుంచి పునర్జన్మ సంబంధమైన స్నానంలో క్రీస్తు రక్తంలో నీ పాపాలు కడిగి వేసుకున్నటువంటి క్షణం నుంచి నువ్వు ఎల్లప్పుడూ నువ్వు చచ్చేంత వరకు ఏమై ఉండాలండి? కిషోర్ కుమార్ గారు, విధేయులై ఎల్లప్పుడూ, ఇన్ ఎవ్రీ సెకండ్ యు మస్ట్ బి ఒబీడియంట్ టు యువర్ లార్డ్ అండ్ గాడ్. ప్రభువుకి దేవునికి కూడా మనం ఏమై ఉండాలి? ఎల్లప్పుడూ. అక్కడ కార్యక్రమం త్వరగా ముగించేసుకుని వెళ్ళిపోవాలి. ఇవాళ ప్రార్థన ఉంది, నేను త్వరగా ముగించుకుని వెళ్ళాలి. ఇవాళ నా దేవునితో సహవసించేటటువంటి సమయం ఉంది. నా రూపాయలు అంటే నేను ఏం చేయలేను. మీకు అర్థమవుతుందా? ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను. ఎదురుగా ఉంటే నటన, ఎదురుగా లేకపోతే ఇక వాళ్ళ ఇష్టం. మీకు అర్థమవుతుందా అండి? కొనసాగుతూ ఉందా రక్షణ? అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి 400 సంవత్సరాలు ముగిసిపోయాయి. 400 సంవత్సరాల ఐగుప్తు చెర ముగిసింది. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయం. అతను ఉన్నటువంటి ఆ భూమిని తన సంతానానికి స్వాస్థ్యంగా ఇచ్చేయటానికి దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనం. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. లేదా 13, 14 చదువుతాను. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురు. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యోసేపు. ముందు ఐగుప్తుకు బానిసగా వెళ్ళినటువంటి వాడు యోసేపు, ఆ తర్వాత ఆ యాకోబు యొక్క వంశమంతా
రమారమి 75 మంది ఐగుప్తు దాసత్వానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ హింస ఎక్కువైపోయింది. భరించలేనంత హింస ఎక్కువైపోతే వాళ్ళు దేవునికి మొర్ర పెట్టుకున్నారు. నిర్గమకాండం 2వ అధ్యాయం. నిర్గమకాండం 2వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చదివేస్తాను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరలు దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. మొరపెట్టుకున్నారు దేవునికి. భయంకరమైనటువంటి చెర. తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి ఒంటి నిండా వస్త్రం లేదు, పని కొరడా కింద పని, కొరడా వీపు మీద డ్యాన్స్ వేసేస్తుంది. అలా నిలబట్టడానికి వీల్లేదు. కూర్చోవటం మాట తర్వాత సంగతి, నిలబట్టడానికి కూడా అవకాశం లేదు. పైగా మరింత భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే కన్న బిడ్డలను కాపాడుకునేటటువంటి అవకాశం కూడా లేదు. కడుపారా మోసి కన్నటువంటి బిడ్డను కాపాడుకునేటటువంటి అవకాశం కూడా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులకు లేదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని విడిపించడానికి మోషేను, అహరోన్ను పంపించడం జరిగింది. వారు 10 అద్భుత కార్యాలు అక్కడ జరిగించినట్లుగా మనం చూస్తాం. అందులో మొదటిది నీళ్లను రక్తముగా మార్చటం. ఇక ఐగుప్తు దేశం అంతా రక్తమే. బిందులో ఉన్న నీళ్లు, చెంబులో ఉన్న నీళ్లు, గ్లాసులో ఉన్న నీళ్లు, ప్రవహించే నదుల యొక్క నీళ్ళు, నైల్ నది నీళ్ళు కూడా మొత్తం రక్తం. తాగటానికి నీళ్ళు లేక చస్తున్నారు పిల్లలు, ముసలివాళ్ళు. ఎంతమంది చచ్చారో నాకు తెలియదు. గోల పెట్టాడు మోషేని, అహరోన్ను పిలిచి, నువ్వు రక్తాన్ని నీట్గా మార్చేయి, నేను ఇశ్రాయేలును పంపించేస్తాను అన్నాడు. రక్తము నీళ్లుగా మార్చబడింది, నేను పంపనన్నాడు. ఆ తర్వాత 2వదిగా కప్పలు, 3వదిగా పేలు, 4వదిగా ఈగలు. ఇక అడుగు పెట్టడానికి లేదు, కప్పల మీద అడుగేయాలి. పిండి తొట్టులో కప్పలు, రొట్టె చేసుకునే రాతి మీద కప్పలు, కాల్చుకునే దాని మీద కప్పలు. అడుగు తీసి అడుగేస్తే కప్పల మీద వేయాలి. ఎంత దళసన్న. అలాగే పేలు, అలాగే ఈగలు. ఆ తర్వాత ఎడ్లకు, పశు సంపద అంతటికి, గొర్రెలేమి, మేకలేమి, గాడిదలేమి, ఒంటెలేమి, పశు సంపద అంతటికి దద్దురులు లాంటి ఒక విధమైనటువంటి వ్యాధి. లక్షల్లో చచ్చాయి. ఆ తర్వాత మనుషులకు, జంతువులకు కలిపి ఒక విధమైనటువంటి పొక్కులు లాంటివి. దేవుడు శిక్షించేస్తున్నాడు. పంపుతానంటాడు. ఆ విపత్తు దాటిపోయిన తర్వాత నేను పంపనంటాడు. ముందుగా 2-3 సార్లు తన హృదయాన్ని తానే కఠినపరుచుకోవటానికి ప్రయత్నం చేశాడు. నీ హృదయాన్ని కఠినపరుచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి అదేదో నేనే చేస్తానని మిగిలిన 7 సార్లు దేవుడే వాడి హృదయాన్ని కఠినం చేయటం మొదలు. నీకు ఏది ఇష్టమో అదే జరుగుతుంది నీ బ్రతుకులో. నేను వెళ్ళకూడదు దేవుని సన్నిధికి అనుకున్నావు అనుకో, వెళ్ళనివ్వడంతే. యు ఆర్ వేస్ట్. నువ్వు వచ్చిన ఒకటే, రాపోయిన ఒకటే, రావక్కర్లేదు. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటావు అక్కడే ఉండు. నువ్వేం చేయాలనుకుంటావు అదే చేసుకో. రావటం నీకు ఇష్టం లేదు కదా, ఇక నువ్వు రాక్కర్లా. దేవుడు తీసుకునే నిర్ణయాలు అలా ఉంటాయి. నేను ఆధారాలు చూపించగలను, ప్రస్తుతం సమయం కాదు. మీకు అర్థమవుతుందా అండి? ఆ తర్వాత ఏంటన్నమాట, భయంకరమైనటువంటి వడగండ్లు. మీకు అర్థమవుతుందా అండి? ఆ తర్వాత మిడతలు. ఎడారైపోయింది దేశంలో, పచ్చదనం అనేటటువంటిది లేదు. అలాగూ చేసుకుంటూ 10వది ఏంటన్నమాట, ప్రతి ఇంటిలోనూ జ్యేష్ఠ కుమారుని యొక్క చావు. వారి పశు సంపదలో కూడా ప్రతి తొలుచూలు చస్తుంది.
మేకల్లో తొలిచూలు, గొర్రెల్లో తొలిచూలు, పశువుల్లో తొలిచూలు, గాడిదల్లో తొలిచూలు, ఒంటెల్లో నీకు ఏదైతే ఉన్నదో పశు సంపద అందులో తొలిచూలు చేస్తుంది. మనుషుల్లో కూడా నీ తొలి సంతాన్ని జ్యేష్ఠ కుమారుడు చేస్తాడు. ఫైనల్. అలాగూ 10 అద్భుతమైనటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించి ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేసాడండి. ఇక మిగిలింది సైన్యం ఒకటే ఉంది ఫరోకి. కాబట్టి వాడి యొక్క భూభాగం, వాడు పరిపాలించేటటువంటి భూభాగం ఎర్ర సముద్రం వరకు ఉంది. ఎర్ర సముద్రం లోపల ఎక్కడున్నా కానీ వెనక్కి తీసుకెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. వెనక్కి వెళ్ళమన్నాడు. జ్యేష్ఠ కుమారులు చచ్చిన తర్వాత వెళ్ళమన్నాడు. వీళ్ళ బయలుదేరి వెళ్ళిపోతుంటే 600 ఇనపరథాలతోటి మరలా సైన్యాన్ని వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేయమని పంపించాడు. ఎర్ర సముద్రం లోపల గనక ఇశ్రాయేలీలు ఐగుప్తు సైన్యానికి దొరికితే మళ్ళా వెనక మళ్ళించేసి తీసుకెళ్ళిపోతాడు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎర్ర సముద్రాన్ని చీల్చేసి నీటిని గోడగా నిలబెట్టేసి అడుగున ఉన్నటువంటి నీటి తడి కూడా వారి పాదాలకు అంటకుండా ఎర్ర సముద్రం మధ్యలోంచి అవతలకి నడిపించేశాడు. ఈ భూమి మీద ఏ జనాంగమో అలాగో నడిచినటువంటి దాఖలాలు మనకు కనిపించవు. ఒక్క దేవుని ప్రజకు దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. నీరు కెరటాలు కొడుతూ సముద్రంలో ఇటుపక్క గోడ అటుపక్క గోడ, కాలి కూడా తడవనటువంటి పొడి నేల, ఆ నేల మీద ఇశ్రాయేలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అదే సముద్ర భూభాగంలో ఐగుప్తు యొక్క సైన్యం మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి. గుర్రాలు, సైన్యం, ఇక ఎవ్వడూ ఒక్కడు కూడా మిగలలేదు. తిండి లేక బాధపడేటటువంటి వారికి, వస్త్రం లేకుండా బాధపడేటటువంటి వారికి, నీరు లేకుండా బాధపడేటటువంటి వారికి ఏం చేశాడు? నా ప్రజలు అందరు ప్రజలు నడిచినట్టుగా నడిస్తే కుదరదనుకుని సముద్రపు మధ్యలోంచి నడిపించినటువంటి దేవుడు మట్టిలోంచి వచ్చినటువంటి దేహానికి మట్టిలోంచి వచ్చిన ఆహారమే సరిపోతుంది అనుకుంటే ఎక్కడి నుంచి కురిపించాడు? ఆకాశం నుంచి ఆహారాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. పైగా మట్టిలో నుంచి వచ్చినటువంటి ఈ దేహానికి మట్టిలోంచి వచ్చినటువంటి తిండే సరిపోతుంది. మట్టిలో ఏమున్నాయి? 8 ఖనిజాలు, 8 వాయువులు, 8 లోహములు, 8 అలోహాలు. వాటి యొక్క సమతౌల్యత ఈ శరీరానికి కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని ఇస్తూ ఉంటుంది. విటమిన్స్ అంటారు, ఖనిజ లవణాలు అంటారు, అలాగే వాయువులు. కానీ అవన్నీ ఇమిడ్చినటువంటి ఆహారాన్ని ఆకాశం నుంచి కురిపించి తన ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి. తన ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి. బండలోంచి నీళ్ళు వస్తాయా? ఎవడైనా తాగలడు అలాగూ. ప్రజలు ఎవరూ తిననటువంటి ఆహారాన్ని తన ప్రజలకు దేవుడిచ్చాడు. ప్రజలు ఎవ్వరూ తాగనటువంటి నీటిని తన ప్రజలకు దేవుడిచ్చాడు. బండను కొడితే బండలోంచి ఏం చేసాయి? అవసరమైన నీళ్ళు. పశు సంపదకేమి, మనుషులకేమి, 40 లక్షల మంది మనుషులు రమారమి, వారి యొక్క పశువులు, అవన్నీ త్రాగటానికి సమృద్ధిగా బండలోంచి నీరిచ్చినటువంటి దేవుడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. రాత్రి వెలుగుకు లోట్లేదు, పగలు ఏసి. మీకు అర్థమవుతుందా? అంత మహాత్మ్యంతో వారిని నడిపించుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారట? దాన్ని ఏం చేస్తున్నాడు అని అంటే బాప్తిస్మంతో పోలుస్తున్నాడు. పైన మేఘంలో ఏముంటుంది? నీరు ఉంటుంది. ఈ పక్కన నీరు, ఈ పక్కన నీరు. ఆ నీటి మధ్యలోంచి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళితే దాన్ని దేంతో పోల్చాడు? బాప్తిస్మంతో పోల్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. తీసారా అండి? మొదటి నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద
ఉండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, మన్నాను. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము తాగిరి, బండలోంచి వచ్చినటువంటి నీటిని. అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అది వేరే పాఠం, దాని జోలికి నేను వెళ్ళట్లేదు. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. ఇది దౌర్భాగ్య స్థితి. ఎంత దేవుని వలన ఎంత ఆశీర్వాదాన్ని పొందినటువంటి వాళ్ళు, ఇంత సౌఖ్యాన్ని అనుభవించినటువంటి వారు ఎలా ఉండలేకపోయారట అండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎంతమంది మిగిలారు? సుమారు 40 లక్షల మందికి ఇద్దరు. నీ బ్రతుకేంటో నువ్వు ఆలోచించుకోవటం మంచిది. నా బ్రతుకేంటో నేను ఆలోచించుకోవటం మంచిది. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. అంటే తాము పొందినటువంటి ఆ రక్షణ, ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే అహరోనుల ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను కొనసాగించలేకపోయారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి, వారు అరణ్యములో సంహరింపబడిరి. ఇప్పుడు మనకిస్తున్నాడు, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. పాత నిబంధన అంతా మనకేంటి? బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి. వాళ్ళకి అలా జరిగిందంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున. అలాంటి ఆలోచన మనం కలిగి ఉండటానికి హెచ్చరికగా జరిగినటువంటి పనులు ఏంటండి? వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగటానికి వ్రాయబడ్డాయి. చూడండి 11వ వచనం, అదే అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి. కలుగుతుందా? మనకు బుద్ధి కలుగుతుందా? అదే బ్రతుకు. నేను అలాగే బ్రతుకుతాను, నేను అలాగే ఉంటాను. రావటానికి వీలు కుదరట్లేదు, మరి నేనేం చేయను? రావటానికి నాకు ఖాళీ ఉండట్లేదు, నేనేం చేయను? రావటానికి నాకు అనుకూలత కుదరట్లేదు, నేనేం చేయను? నేనేం చేయను? ఏం చేయాలో ఆయన చేస్తాడు. ఏం చేయాలో దేవుడు చేస్తాడు. దేవుడు చేసేంత వరకు మనం అలాగే ఉంటాం. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. మొదటిది, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకండి. వాళ్ళు దూడబొమ్మను చేయించుకున్నారు. మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమయ్యాడో తెలియదు, నిర్గమకాండం 32వ అధ్యాయంలో. కాబట్టి మమ్మల్ని నడిపించడానికి మా ముందు ఒక దేవతను చేయమని అహరోను అడిగితే, మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. మా ముందర నడవటానికి ఒక దేవతను చేయమని అంటే, మీ చెవులి ముక్కులి బంగారం అంతా లాక్కుని రండి, నేను చేస్తాను అని ఆ బంగారం అంతా తెప్పించుకొని ఏం చేశాడు? పోగారు తయారు చేసి దానితో ఒక దూడ బొమ్మను తయారు చేశాడు. ఈ దూడ ఏమో మన ఐగుప్త బానిసత్వం నుంచి విడిపొచ్చుకొచ్చింది అంటున్నారు వాళ్ళు. విగ్రహారాధన. ఇప్పుడు మన విగ్రహారాధన ఏంటి? డబ్బు. మన విగ్రహం ఏదన్నమాట అండి? డబ్బు. చూడండి కొలసాయి 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి.
ధనాపేక్ష ఏటట ఏమంటారు? మనకు విగ్రహాలను చేస్తున్నామా లేదా? ఆదాయం కొరకు, సంపద కొరకు దేవుని సన్నిధికి మనం రాలేకపోతున్నామని అంటే మనకు విగ్రహారాధన ప్రలోభము అనేటటువంటిది మనల్ని పీడిస్తుందా లేదా? మన విగ్రహారాధకులమా కాదా? మన విగ్రహం డబ్బు ముందు దేవుడు కూడా పనికిరాడు. అంచేతే క్రీస్తు ప్రభు చెప్పేశాడు, ఏ దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేడు. ఆ ఇద్దరు యజమానులు ఎవరంటే ఒకరు దేవుడు, రెండు సిరి ధనం కావాల్సినటువంటి వారికి దేవుడితో పని లేదు, దేవుడు కావాలనుకున్న వారికి ధనంతో పని లేదు. దానికి నేనే ఉదాహరణ. ఇండివిజువల్గా రండి, నేను చెప్తాను. వ్యక్తిగతంగా వచ్చి నా దగ్గర కూర్చుంటే నేను చెప్తాను. అదే రాదు. నాకు డబ్బుతో పని లేదు, నాకు డబ్బు అక్కర్లేదు. కానీ నాకు ఏది అవసరమో అది దేవుడు ఇవ్వక మానడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇచ్చాడు, ఇస్తున్నాడు. అట్టి విశ్వాసం లేనప్పుడు ఆయన దగ్గర నుంచి ఏమీ పొందలేమండి. ఇచ్చాడు, మళ్ళీ ఇచ్చిన దాన్ని దాచుకోవటంలో అది కూడా విగ్రహారాధనే. అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడయ్యున్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడును సంగతి మీకు నిశ్చయముగా తెలియను. లోభత్వం, దాచుకోవటానికి, ఇచ్చినటువంటి దేవునికి కూడా ఇవ్వటానికి మనసు ఒప్పదు. లోభత్వం, పిసినారితనం, దాచుకోవటమే లోభత్వం, విగ్రహారాధన అయినటువంటి లోభి, విగ్రహారాధికుడైనటువంటి లోభి. మన విగ్రహారాధన అది. మీకు అర్థమైందా అండి? అలాగే రెండవది 8వ వచనం, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. మోయాబు మైదానంలో దిగింది ఇశ్రాయేలు సైన్యం. మోయాబీల రాజు అయినటువంటి బాలాకు ఆ సైన్యాన్ని చూసి భయపడ్డాడు. దేవుని ప్రవక్త అయినటువంటి బిలామును తీసుకెళ్ళి వారిని శపించడానికి ప్రయత్నం చేశాడు. 3 చోట్ల నుంచి శపించాడు. 3 చోట్ల నుంచి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును బిలాము ప్రవక్త దీవించాడే తప్ప శపించడానికి దేవుడు వాడికి అతనికి అవకాశాన్ని ఇవ్వలేదు. ఆఖరికి బిలాము యొక్క సలహాతోటి మోయాబు స్త్రీలను ఇశ్రాయేలు సైన్యంలోనికి వదిలాడు. మోయాబు స్త్రీలను ఏం చేశాడు? ఇశ్రాయేలు సైన్యంలోకి వదిలితే వారితోటి వారు కలిసి వ్యభిచారం చేశారు మోయాబు మైదానంలో. ఎన్ని వేల మంది? ఒకే రోజు 23,000 మంది శవాల గొట్లో. ట్రిప్పులో వేల కొలది చేస్తుంటే 40 లక్షలేంటి? 40 కోట్ల మంది ఉంటారా? చస్తారు. పొందినటువంటి రక్షణ కొనసాగించుకోవటం చేతకానటువంటి బ్రతుకులు ఇశ్రాయేలు బ్రతుకులు. 40 లక్షలు ఎక్కడ సుమారుగా ఇద్దరే రక్షింపబడినారంటే నిష్పత్తి ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఎలాగేస్తాం నిష్పత్తి? 40 లక్షలకి ఇద్దరికి నిష్పత్తి ఎలా లెక్కేస్తామండి? అంతకంటే గొప్పవారమని దయచేసి అనుకోవద్దు. గొప్ప విశ్వాసులు అని, గొప్ప భక్తి పరులమని అనుకోవటానికి మనకు అవకాశం లేదు. వారు ఆశించినట్లు చెడ్డవాటిని మనం ఆశింపకున్నట్లు ఆ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అవి దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగటానికి వ్రాయబడ్డాయి. రక్షణ పొందితే సరిపోదండి. పొందినటువంటి రక్షణను ఏం చేయాలి?
కొనసాగించుకోవాలి. భయముతోనూ వణుకుతోను. భయముతో వణుకుతో పొందిన రక్షణ కొనసాగాలి అని అంటే ఎల్లప్పుడూ విధేయులైనటువంటి పిల్లలమై మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నీ ఇష్టం అనేది నీ బ్రతుకులో నెరవేరటానికి అవకాశం లేదు. దైవాభిష్టమే నీ జీవితంలో నెరవేర్చబడాలి తప్ప నీ ఇష్టం కాదు. నీ ఇష్టాన్ని నీ జీవితంలో నెరవేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు నీ రక్షణ కొనసాగే అవకాశాలు లేవు. రక్షణ కొనసాగదు. అది ఎక్కడ ఆగిపోయిందో కూడా మనకు తెలియదు. వ్యామోహంలో కొట్టుకుపోతున్నాం కదా. ధన వ్యామోహంలో మరో విధంగా ఈ శరీర సుఖం కొరకు కొట్టుకుపోతున్నాం కాబట్టి ఆ ఆగిపోయినటువంటి రక్షణ ఎక్కడ ఆగిందో కూడా మనం గుర్తించలేము. ఆగిపోయింది అది. ఇంకా తర్వాత కొనసాగదు. ఇక అక్కడ వధింపబడినటువంటి గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథంలోంచి పేరు కొట్టేస్తాడు. ఇంకా అయిపోయింది చరిత్ర. ఇక పరలోకానికి మనకి సంబంధం లేదు. తెగతింపులు అయిపోయాయి. నీకు అర్థమవుతుందా అండి? తరువాత చూడండి 9వ వచనం. మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పం వలన ఎన్ని వేల మంది వచ్చారో తెలియదు. 8,000 మంది వచ్చారో తెలియదండి. వెళ్ళే ప్రదేశమా మంచిది కాదు. ఎండ, బహు వేడిమి. 2 నెలలు 3 నెలలు ఈ వేడిమినే తట్టుకోలేక గిలగల కొట్లాడుతున్నాం. వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు ఇదే వేడిమిలో, ఇదే ఎండలో, ఇదే ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితి. చూడండి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14వ వచనం నుంచి. నీ మనస్సు మధించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించాను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించాను. ఎంత చేస్తే తొదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమందు నిన్ను పోషించాను. ఏం చేశాడు? ఎంత భయంకరమైనటువంటిది ఆ స్థలం. ఎలాంటిదటండి? తాపకరమైనటువంటి పాములు తేళ్లు కలిగి ఎడారి అయి చినుకుబడదండి. తారు ఎడారి అయినా సహారా ఎడారి అని. ఎడారి ఎందుకు ఏర్పడుతుంది? నీటి వసతి లేక ఎడారులు ఏర్పడుతుంది. మీకు అర్థమవుతుందా అండి? ఇక చినుకు పడే ప్రసక్తి ఉండదండి. నీరు లేని భయంకరమైన గొప్ప అరణ్యమందు ఆయన నిన్ను నడిపించాను. ఎంత భయంకరమైంది. అలాగే ఇర్మియా కూడా మాట్లాడతాడు. చూడండి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. మీరు బోధించటానికి నేర్చుకోకండి, ఎదుటి వారికి చెప్పేయటానికి నేర్చుకోకండి, ముందు మీరు అనుసరించడానికి నేర్చుకోండి. మీకు అర్థమవుతుందా అండి? మీరు అనుసరించి జీవించటానికి రాసుకోండి. ఎదుటివాడు అడిగితే సమాధానం చెప్పటానికి కాదు. అనుసరించినప్పుడు నువ్వు చెప్పిన సమాధానం కూడా పనిచేయదు. నువ్వు చేసిన బోధ కూడా పనికిరాదు. రైట్. చూడండి 2వ అధ్యాయం 4వ వచనం నుంచి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతిని చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థుల మగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టి అంధకారము కలిగి గాఢాంధకారము కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మిమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడగట్లేదు. ఎలాంటి ప్రదేశంలో నడిపించాడు?
ఎంత భయంకరమైంది. అంచేతనే ఆయన మేఘస్తంభం అయ్యాడు, ఆయన అగ్నిస్తంభం అయ్యాడు. ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించాడు, బండలో నుంచి నీళ్లు ఇచ్చాడు, ఎర్ర సముద్రాన్ని తీల్చాడు. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో చేతిలో నుంచి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను వీడు. ఎంత చేస్తే కృతజ్ఞత లేదే. మా గింజలు లేవు, ధాన్యమలు లేవు, అంజూరాలు లేవు, ఇవి కావాలట. పంట పండటానికి అవకాశం లేని భూమిలో ప్రయాణం చేస్తూ వారు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏమండి? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 4వ వచనం నుంచి, అయితే మేము మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరెలా తెచ్చితిరి? చనిపోవటానికి తీసుకొచ్చారా? మోషే అహరోనులు ముందేడ్చిన ఏడుపు. మమ్మల్ని రక్షించమని 2వ అధ్యాయంలో 23, 24 వచనాలు చదివాం కదా. ఆ ఏడుపు, ఏడ్చిన ఏడుపంతా పక్కన పెట్టేసి మమ్మల్ని చంపేయటానికి తీసుకొచ్చారని నేరారోపణ చేస్తున్నారు మోషే మీద, అహరోను మీద, దేవుని మీద. ఎంతటి కృతజ్ఞత అండి, ఎంతటి తిరుగుబాటు స్వభావం అండి, ఎంతటి ఎదురాడేటటువంటి బుద్ధి అండి దేవుణ్ణి. తెచ్చితిరి, చనిపోనట్లు అరణ్యంలోకి యెహోవా సమాజాన్ని తీసుకొచ్చి మీరు ఎలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను మీరేలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, ధాన్యములు లేవు, తాగుటక్కడ నీళ్ళే లేవు. వదిలేశాడా దేవుడు? వదిలేశాడా? పొందిన మేళ్ళన్నింటినీ పొందేస్తూ దేవుని మీద తిరగబడతాం, దేవుణ్ణి ఎదురాడటం. రక్షణ కొనసాగించుకునే విధానం అని అంటారు ఇది. ఏమండి? రక్షణ కొనసాగించుకునే విధానమేనా? ఆలోచించుకోండి. మీరు పొందిన రక్షణ కొనసాగుతుందా లేదా? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా, పరిశుద్ధాత్మ నూతన స్వభావమును కలుగజేయటం ద్వారా పొందినటువంటి రక్షణ కొనసాగుతుందా లేదా? కొనసాగేటట్లుగా మీరు ఎల్లప్పుడూ విధేయులైనటువంటి పిల్లలేనా? భయముతోనూ వణకతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోవటం అనేది కొనసాగుతుందా? నా రక్షణైనా మీ రక్షణైనా మనలో ప్రతి ఒక్కరి రక్షణ భయముతోటి వణకతోటి కొనసాగించుకుంటున్నామా? లేకపోతే వారి వలె, ఎవరి వలె? ఇశ్రాయేలు వలె మేఘములోను సముద్రములోను మోషేను బట్టి వాళ్ళు బాప్తిసం పొందారు. అందరూ ఒకే ఆహారాన్ని భుజించారు, ఒకే పానీయాన్ని త్రాగారు. కానీ వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, తమ సొంత రక్షణను కొనసాగించుకోలేకపోయారు. మనం వారి వలె ఉండకూడదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. వారి వలె మనం చెడ్డవాటిని ఆశించి మన జీవితాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్త పడాలని దేవుడు హెచ్చరిస్తూ, వాళ్ళు ఎలా పడిపోయారో, మొదటిది విగ్రహారాధన, రెండవది వ్యభిచారం, మూడవది సనుక్కోవటం, ఎలాగో ఇంకోటి ఉంది. కనుక ఎలాగో దేవుని మీద తిరుగుబాటు చేసి మొత్తం ఇశ్రాయేలు అందరూ ఏమైపోయారు? సమూల నాశనం. ఇద్దరు మినహా. కనుక మనము మన కుటుంబాలు ఎలా కొనసాగుతున్నాయో ఆలోచించుకోండి. రక్షణ కొనసాగించుకోగలుగుతున్నామా? ఆలోచన చేసుకోండి. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ పాఠాన్ని ముగిస్తూ ఉన్నా. వచ్చే వారం రక్షించాను, రక్షణను పొందిన రక్షణను కొనసాగించుకుంటూ ఉన్నాం. రక్షించును వచ్చే వారం ఏంటండి? రక్షించును అనేది ఎప్పుడు? పరలోకంలో అడుగు పెట్టేంత వరకు ఎంత నమ్మకంగా, ఎంత యథార్థంగా, ఎంతగా దేవుని కొరకు బ్రతకాలో ఆలోచన చేసుకుందాం. వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.